హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో మనం ఈ మెకానిజం ఎలా వర్క్ అవుతుందో నేర్చుకుందాం. ఈ రెండు బాల్స్ని గ్రావిట్రమ్ టాప్కి ఒక ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా మనం రైస్ చేస్తారు. బాల్స్ని టాప్కి రీచ్ అవ్వగానే ఒక్కొక్క బాల్కి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. బాల్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో దానికి పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కింద మారిపోతుంది. బాల్స్ ఒకదానికొకటి కొలైడ్ అవ్వడం కానీ లేకపోతే వేరే పార్ట్స్ గ్రావిట్రమ్ యొక్క వేరే పార్ట్స్ కానీ కొలైడ్ అవ్వడం కానీ జరిగితే అప్పుడు మనకి సౌండ్ ఎనర్జీ అండ్ ఫ్రిక్షన్ రిలీజ్ అవుతాయి. ఈ గ్రావిట్రమ్లో మనకి చిన్న చిన్న మెకానిజమ్స్తో తయారు చేయబడింది. స్పైరల్స్, బాల్ లిఫ్టర్స్, ఫన్నల్స్, లూప్స్, రింగింగ్ బెల్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని బాల్స్ హారిజంటల్ సర్ఫేస్ మీద రోల్ అవుతాయి, కొన్ని బాల్స్ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద రోల్ అవుతాయి. హారిజంటల్ సర్ఫేస్ మీద రోల్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. హారిజంటల్ సర్ఫేస్ మీద బాల్ యొక్క కైనెటిక్ ఎనర్జీని ఇంటర్నల్ ఫ్రిక్షన్ అనేది ఎలిమినేట్ చేసేస్తుంది. దాని రిజల్ట్ బాల్ స్లో అయిపోతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం